హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. మోస్ట్లీ ప్రొఫెషనల్ ఆర్ ఎక్స్పర్ట్ ట్రేడర్స్ ఈ స్ట్రాటజీని యూస్ చేస్తారు. సో ఈ స్ట్రాటజీ యొక్క బ్యూటీ ఏంటంటే ఈ స్ట్రాటజీని ఏ మార్కెట్లో అయినా యూస్ చేయొచ్చు. లైక్ ఇంట్రాడేలో యూస్ చేయొచ్చు, ఆప్షన్ చార్ట్లో యూస్ చేయొచ్చు, ఫ్యూచర్ చార్ట్లో యూస్ చేయొచ్చు, కమాడిటీ మార్కెట్లో లేదా ఫోరెక్స్ మార్కెట్లో ఏ మార్కెట్లో అయినా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. అలాగే ఈ స్ట్రాటజీ ఏ టైం ఫ్రేమ్లో అయినా చూసుకోవచ్చు. బట్ మనం ఇంట్రాడే గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ స్ట్రాటజీని 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్ట్రాటజీలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా చేస్తారు అనే విషయాల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. చార్ట్లోకి వెళ్ళిపోయినామంటే మనము ట్రేడర్స్ ఫస్ట్ చేసే పని చార్ట్ని చూసి మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడం. సో ఈ చార్ట్ ఏదైతే ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్టు. సో ఈ చార్ట్ ఏదైతే మనం చూస్తున్నామో సేమ్ చార్ట్ని కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది కూడా ఈ చార్ట్ని చూస్తున్నారు. బట్ మనం చూసే విధానము, మనం చార్ట్ని రీడ్ చేసే విధానము, ప్రొఫెషనల్ ట్రేడర్స్ చార్ట్ని రీడ్ చేసే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ప్రాఫిట్తో మార్కెట్ నుంచి ఎండ్ అవుతారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ని ఎలా రీడ్ చేస్తారు, చార్ట్ని ఎలా రీడ్ చేస్తారు అనే విషయాన్ని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో దీనికన్నా ముందు ఈ స్ట్రాటజీని మనము క్యాండిల్స్ని బ్లెండ్ చేసి డిస్కస్ చేసుకుంటున్నాము. సో క్యాండిల్ని ఎలా బ్లెండ్ చేయాలి, సో బ్లెండ్ చేసేటప్పుడు ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి అన్న విషయాల గురించి క్లియర్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ బ్లెండింగ్ అనే ప్రాసెస్ని ఎలా యూస్ చేయాలి అనే విధానాన్ని మనము క్లియర్గా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే అక్కడే మనకు చాలా రూల్స్ అనేవి డిస్కస్ చేసాము క్యాండిల్ బ్లెండింగ్ గురించి. ఇప్పుడు క్యాండిల్ బ్లెండింగ్ని యూస్ చేసి ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ని ఎలా రీడ్ చేస్తారనే విషయాన్ని గురించి ఈ స్ట్రాటజీలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా మార్కెట్ ఓపెన్ అయింది సపోజ్. సో ఒక ఎగ్జాంపుల్తో మార్కెట్ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా రీడ్ చేస్తారు ఈ స్ట్రాటజీ ద్వారా డిస్కస్ చేసుకుందాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్. సో మార్కెట్ ఓపెన్ అయింది. ఇది డే సపరేటెడ్ లైన్, అంటే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ యాక్టివిటీ ఏం జరిగింది, ఒకటి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరిగింది. అంటే మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగింది. ఇప్పుడు స్ట్రాంగ్ బయింగ్ అని మనం ఎందుకు అంటున్నామంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్, స్ట్రాంగ్ మారుభుజో బయింగ్ క్యాండిల్, అంటే మార్కెట్లో స్ట్రాంగ్నెస్ ఉంది అని మనం ఫస్ట్ మన మైండ్లో ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది, తర్వాత స్లోగా కిందికి వస్తుంది. సో ఈ కిందికి వచ్చేటప్పుడు ఈ క్యాండిల్స్ సైజ్ చూసామంటే మనకి క్యాండిల్స్ యొక్క సైజు చిన్నగా అయిపోతుంది, అంటే మూమెంటం అనేది తగ్గిపోతుంది అని మనం అనుకుంటాము. సో మన మైండ్లో వచ్చే ఫస్ట్ పాయింట్స్ ఏంటిది, ఒకటి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, సెకండ్ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అనేది ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది జరిగింది, అండ్ థర్డ్ మార్కెట్లో చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, అంటే మూమెంటం అనేది తగ్గుతూ ఉంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కెట్ యొక్క ఓపెనింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఎంతసేపు అయింది యాక్టివిటీ జరిగి, ఇవి 5 minutes చార్ట్ ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అయినాయి, 1 2 3 4 5 7 8 9, అంటే 9 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 9 క్యాండిల్స్ అంటే 45 minutes మార్కెట్లో ఏమైంది, అక్కడే ఉందన్నమాట. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే ఉంది. బట్ ఇక్కడ మనము బయింగ్ తీసుకోవాలంటే కొద్దిగా డౌట్ ఉంటుంది, అదేవిధంగా సెల్లింగ్ తీసుకోవాలంటే కూడా కొద్దిగా డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాండిల్లో బయింగ్ ఉండింది, అదేవిధంగా ఈ క్యాండిల్స్లో సెల్లింగ్. ఇప్పుడు మనకు ఒక కన్ఫ్యూజన్ అనేది మైండ్లో అరైజ్ అవుతుంది. ఏంటిది, ఈ క్యాండిల్స్లో బయింగ్ స్ట్రెంత్ ఉంది, అలాగే ఈ క్యాండిల్లో స్ట్రెంత్ అయితే సెల్లింగ్ ఉంది, బట్ సెల్లింగ్ స్ట్రెంత్ అనేది స్లోగా తగ్గిపోతుంది, ఓపెనింగ్ ప్రైస్ దగ్గర వచ్చింది. సో మన మైండ్లో 45 minutesలో మార్కెట్లో జరిగిన యాక్టివిటీని బట్టి ఈ డౌట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అంటే మనం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎస్పెషల్లీ బిగనర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ క్యాండిల్ని చూసి బయింగ్ చేస్తారు, తర్వాత ఇక్కడ సెల్లింగ్ చేస్తారు. సో కాలు పుట్టు ఇలాగే చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, బట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకి ఒక క్లారిటీ అనేది లేదు. బట్ సేమ్ టైంలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ యాక్టివిటీని మార్కెట్లో ఎలా రీడ్ చేస్తారు, రీడ్ చేసి మార్కెట్ డైరెక్షన్ని ముందుగానే ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అనే దాన్ని ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దాన్ని ఈ స్ట్రాటజీ వచ్చేసి బేస్డ్ ఆన్ ద
క్యాండిల్ బ్లెండింగ్ ఆల్రెడీ రూల్స్ అన్నీ డిస్కస్ చేసాము. ప్లీజ్ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసామంటే ఈ మొత్తం ఈ 9 క్యాండిల్స్ని మనము గ్రూప్లో ఈ 45 మినిట్స్లో మార్కెట్లో బయ్యింగ్ జరిగిందా లేదా సెల్లింగ్ జరిగిందా అనేది క్లియర్గా మనకి అర్థమైపోతుంది బై యూజింగ్ క్యాండిల్ బ్లెండింగ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో ఒక డెసిషన్ తీసుకోవాలనుకో, కొంతమంది ఎంప్లాయీస్ ఒక ఒపీనియన్ ఇస్తారు, కొంతమంది ఇంకో ఒపీనియన్ ఇస్తారు. అలాగే మనము ఆ ఎంప్లాయీస్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక గ్రూప్ ఒపీనియన్ తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇండివిజువల్ క్యాండిల్స్ని చూస్తే మనకి కన్ఫ్యూజ్ అవుతాం. క్యాండిల్లో మార్కెట్లో బయింగ్ జరుగుతుందా లేదా సెల్లింగ్ జరుగుతుందా బేస్డ్ ఆన్ ద క్యాండిల్ సైజ్ అండ్ స్ట్రక్చర్. అలాగే ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్నిటినీ కలిపి మనము మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తే మనకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది ఏర్పడుతుంది. దాని ప్రకారం మార్కెట్ డైరెక్షన్ని మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ క్యాండిల్స్ని బ్లెండ్ చేస్తాం. క్యాండిల్స్ని బ్లెండ్ చేసేటప్పుడు వచ్చే ఫైనల్గా ఫామ్ అయ్యే క్యాండిల్ యొక్క ఓపెన్, లో, క్లోజ్, హై ఈ 4 పాయింట్స్ మనము ఐడెంటిఫై చేస్తాం. ఇదే కదా క్యాండిల్ బ్లెండింగ్ లాస్ట్ వీడియోలో మనము డిస్కస్ చేసాము. సో ఇప్పుడు చూస్తే మనకి రిజల్టెంట్గా అంటే ఫైనల్గా వచ్చే క్యాండిల్ యొక్క ఓపెన్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అనేది లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ అవుతుంది అనమాట. అలాగే క్యాండిల్ యొక్క హై వచ్చేసి ఈ మొత్తం ప్యాటర్న్లో ఉన్న హైయెస్ట్ పాయింట్, లో వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఇది, లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్ ఇది. సో ఈ రెండు ఇలా వస్తాయి. సో ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే మనకి క్యాండిల్ యొక్క బాడీ ఫామ్ అయింది. ఇది ఓపెన్ పాయింట్ అండ్ ఇది క్లోజ్ పాయింట్. ఓకే, అంటే ఓపెన్ కన్నా క్లోజ్ పైన ఉంది కాబట్టి మన క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చిన్న విక్ ఫామ్ అయింది. బట్ హై చూస్తే మనకి ఈ పాయింట్ వరకు, అంటే ఇదంతా కలిపి క్యాండిల్ యొక్క హై అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే క్యాండిల్ కలర్ గ్రీన్లో ఉన్నా కూడా క్యాండిల్ అనేది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. మీరు ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను 5 టైప్స్ ఆఫ్ బులిష్ క్యాండిల్స్, 5 టైప్స్ ఆఫ్ బేరిష్ క్యాండిల్స్. ఆ క్యాండిల్స్లో స్ట్రెంగ్త్ అనేది ఏ క్యాండిల్లో ఎక్కువగా ఉంది, ఏ క్యాండిల్లో తక్కువగా ఉంది అనే దాని గురించి కూడా క్లియర్గా ఒక 2 వీడియోస్ చేసి ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసారంటే ఈ క్యాండిల్స్ని బట్టి మనము మార్కెట్లో బయింగ్ స్ట్రెంగ్త్ ఉందా లేదా సెల్లింగ్ స్ట్రెంగ్త్ ఉందా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది మనకి ఒక బులిష్ క్యాండిల్. బట్ ఈ బులిష్ క్యాండిల్లో బయ్యర్ స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉంది, సెల్లర్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ చూస్తే విక్ టాప్ నుంచి రిజెక్షన్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. సో ఇన్వర్టెడ్ హ్యామర్. ఇక్కడ మనకు ఈ మొత్తం 45 మినిట్స్ యాక్షన్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది, ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది మార్కెట్లో అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ని ఇలాగే రీడ్ చేస్తారు. మన డెసిషన్ కరెక్టా రాదా ఇప్పుడు చూద్దాం మనం. సో మార్కెట్లో చూడండి హ్యూజ్ ఫాల్. ఈ ఫాల్ ఎప్పుడు ఇక్కడ జరిగింది అంటే ఈ క్యాండిల్లో ఫాల్ జరిగింది. బట్ మనము క్యాండిల్ బ్లెండింగ్ వచ్చేసి ఈ మొత్తం ఈ 45 మినిట్స్లోనే మనం ఐడెంటిఫై చేసాము ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫాల్ అవ్వడానికి ముందరే మనము క్యాండిల్ బ్లెండింగ్ ద్వారా మార్కెట్లో ఎటువంటి డైరెక్షన్ జరగబోతుంది, బయ్యింగా సెల్లింగ్ అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసారంటే ఇది ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ క్యాండిల్ అండ్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, సో ఇలా వచ్చింది, ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ వచ్చింది అని మనం అనుకుంటాం. బట్ ఈ 2 క్యాండిల్స్ని కంబైన్ చేస్తే మనకి క్లియర్గా మార్కెట్లో డైరెక్షన్ అనేది అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసారంటే ఈ 2 క్యాండిల్స్ని కంబైన్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఓపెనింగ్ పాయింట్ అండ్ ఇది ఒక క్లోజింగ్ పాయింట్. సో ఇది మనకి క్యాండిల్ యొక్క బాడీ అండ్ ఇక్కడ చూస్తే స్మాల్ విక్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇది పెద్ద విక్. సో ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద రెడ్ బ్లూ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. బట్ ఈ 2 క్యాండిల్స్ని కలిపితే మనకి సెల్లింగ్ స్ట్రెంత్ ఉందనేసి ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ని కలిపితే మనకి సెల్లింగ్ స్ట్రెంత్ ఉన్నది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలా క్యాండిల్స్ని యూజ్ చేసి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఇది నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. సో ఇప్పుడు ఏమైంది, ఇది మార్కెట్ ఓపెన్ అయింది, ఇది డే సపరేటర్. సో ప్రీవియస్ డే
హై దగ్గర ఎగ్జాక్ట్గా మార్కెట్ ఉంది. సో మనం ఇలా చూస్తామో చెప్తున్నాను నేను. ఫస్ట్ మన వ్యూ ఎలా ఉంటుంది మార్కెట్లో. ఫస్ట్ ఏంటిది, ఇది ఎస్టర్డే హై అంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది మార్కెట్ అని మనం అనుకుంటాము. ఆ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, సెకండ్ది కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత డోజీ క్యాండిల్, ఆ తర్వాత ఏమైంది మళ్ళీ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ అన్నిటిని చూస్తే ఇండివిజువల్గా చూస్తే మనకి ఒకసారి సెల్లింగ్ అనిపిస్తుంది, ఒకసారి బయింగ్ అనిపిస్తుంది, ఒకసారి ఇండెసిషన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ ఇది 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్. అంటే మార్కెట్ స్టార్ట్ అయ్యి 40 minutes అయింది, బట్ మనకి ఒక డైరెక్షన్ అనేది క్లియర్ కట్ డైరెక్షన్ అనేది అర్థం అవ్వట్లేదు. బట్ మనం ఏమనుకుంటాం, ఇది మార్కెట్ ప్రీవియస్ డే హై నుంచి వస్తుంది కాబట్టి రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి మేబీ మార్కెట్లో సెల్లింగ్ జరగవచ్చు అని మన జస్ట్ ప్రిడిక్ట్ చేస్తాము. బట్ సేమ్ థింగ్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్, ఎక్స్పర్ట్ ట్రేడర్ ఎలా రీడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. సో ఈ క్యాండిల్స్ అన్నిటిని కంబైన్ చేస్తే మనకి గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి మార్కెట్ డైరెక్షన్ గురించి, మార్కెట్ స్ట్రెంగ్త్ గురించి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ సేమ్ క్యాండిల్ బ్లెండింగ్ చేసినప్పుడు మొత్తం ప్యాటర్న్లో హైయెస్ట్ పాయింట్ ఇది, అంటే ఇక్కడ మన టాప్ పాయింట్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇది. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ప్రైస్ అనేది క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఇది, అండ్ లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఇది. ఓకే, సో ఇది మనకి లాస్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్, ఇది ఓపెన్ అండ్ ఇది క్లోజ్. సో ఓపెన్ కన్నా క్లోజ్ కింద ఉంది కాబట్టి మనకి ఫామ్ అయిన క్యాండిల్ రెడ్ క్యాండిల్ యొక్క లో ఈ పాయింట్. సో ఈ పాయింట్ ఇప్పుడు ఏం ఫామ్ అయింది, హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ రెడ్. సేమ్ హ్యామర్ క్యాండిల్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది 5 types ఆఫ్ బేరిష్ క్యాండిల్స్ ఒక వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేశాను, అది చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది అనేసి. సో ఇప్పుడు మనకి ఈ మొత్తంలో మనకి ఏమర్థమైంది, ఒక బయ్యింగ్నెస్ మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు కానీ బట్ వీక్ అయిపోయినారు సెల్లర్స్. బయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. భలే మార్కెట్ మనకి ప్రీవియస్ డే హై దగ్గర నుంచి వస్తున్నా కూడా బట్ ఈ 40 minutes యాక్టివిటీ మనకి ఏం చెప్తుంది అంటే మార్కెట్లో బయింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూసామంటే మార్కెట్లో నెక్స్ట్ మూవ్ వచ్చేసి దిస్ వన్. సో ఈ మూవ్ అంతా రాకముందే మనం ఇక్కడే ప్రిడిక్ట్ చేసాం మార్కెట్లో బయింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ అనేసి. సో ఇలా మార్కెట్ యొక్క డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఇది మన టాప్ పాయింట్ కదా, ఇది మన బాటమ్ పాయింట్. సో ఈ మొత్తం రేంజ్లో యావరేజ్ హై ప్లస్ లో డివైడెడ్ బై 2. సో ఏ పాయింట్ అయితే వస్తుందో ఆ పాయింట్ దగ్గర మనము లిమిట్ ఆర్డర్ వేసి పెట్టాలన్నమాట. ఫస్ట్ మనకి డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నౌ ఎంట్రీకి వచ్చేసి మనము మొత్తం రేంజ్లో యావరేజింగ్ చేయాలి, అంటే 50%లో మన ఎంట్రీ అనేది ప్లేస్ చేయాలి. మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ అవుతుంది, టార్గెట్ వచ్చేసి 1:2 ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. మన 1:2 అనేది ఈజీగా, అంతకన్నా ఎక్కువే మనకి ఇక్కడే కదా మనకి కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ మన ఎంట్రీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 1:2 అనేది ఇక్కడ అచీవ్ అయింది. సో ఈ విధంగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలాగైతే మార్కెట్ని రీడ్ చేస్తారో ఆ విధానాన్ని మనం నేర్చుకుంటే ఈజీగా మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఐడెంటిఫై చేసి ఎంట్రీ ఎగ్జిట్లు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.